Karthik. హాయ్ ఆది. Hey Karthik. How are you? Hello. How are you? Yeah, fine. ఏమైంది? వీడు డ్రింక్స్ తీసుకోడట. Have a breezer at least. Yeah, have a drink. It's a party. తాగాలని లేదు. Have fun, yeah? Okkate, I'll make you a drink. Sure. Anyway, you have fun. You both have fun. Make yourself at home. The bar is yours. Have fun, you Yeah? guys. Alright. See you. అలా చూడకు, చూసిన పరువు తీకు. పార్టీలో ఇలాంటివన్నీ కామన్. రే కల్పన అండ్ సండే వెళ్ళి కలుద్దాం. కమ్. I think the stuff there is really cool. You should go there sometime. హాయ్ కల్పన. Hey, hi. హాయ్. Hi. కల్పన, మీ ఫ్రెండ్ ని నాకు ఇంట్రడ్యూస్ చేయవా? Oh, I'm sorry. Sandy, this is Altaf. Altaf, Sandy. హాయ్. Hi. మై ఫ్రెండ్ కార్తిక్. Hello. హలో. So, what's up? యాక్చువల్లీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలా మిమ్మల్ని చూడగానే మీతో మాట్లాడాలని, మిమ్మల్ని కలవాలని, ఎవరికైనా అలాగే ఉంటుంది కదా. కల్పన, ఫస్ట్ టైం కార్తిక్ చూసినప్పుడు నీకేమనిపించిందో చెప్పు. Hey guys, everyone, just come, no? I have something very interesting to talk about. Okay, Altaf ఇప్పుడే అడిగాడు that what my first impression వాణ్ణి కార్తిక్ ని చూడంగానే అనేసి. ఓకే, ఫస్ట్ డే నేను కార్తిక్ ని చూసినప్పుడు I was working and తన పిల్లర్ వెనకాల నుంచి ఇట్లా తొంగి చూస్తున్నాడు. ఓకే, దెన్ లేటర్ ఆన్ క్యాఫెటేరియాలో నేను ఏదో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ I said this, తను what is this అని అడిగాడు. ఓకేనా? సో బేసిక్ గా నాకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఈ పర్సనాలిటీ ఏంటి, క్రియేటివ్ ఫీల్డ్ లో ఏంటి అని నవ్వుకున్నాను. దాట్ వాజ్ మై ఫస్ట్ ఇంప్రెషన్. ఓకే, Fine, fine. ఓకే ఓకే ఓకే. రే కార్తిక్, ఫస్ట్ టైం నువ్వు కల్పన చూసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? చెప్పు కార్తిక్, పర్వాలేదు, నేనే నీలాగా ఫీల్ అవ్వను. కమాన్ కార్తిక్. चौदहवीं का चांद हो या आफ्ताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. ఏ, నీకు పార్టీలో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? I didn't say anything wrong. నువ్వే కదా చెప్పమన్నావు. జస్ట్ షట్ అప్. ఓకే, రే నువ్వు లైట్ తీసుకోరా, అమ్మాయిల సైకాలజీ అంతా. పొగిడినా తిడతారు, తిట్టినా తిడతారు. ఏ నీకేం తెలుసు అమ్మాయి సైకాలజీ గురించి? ఏదో పెద్ద చెప్తున్నాడు. ఏమైంది? బాత్రూమ్ వెళ్ళాలి. వెళ్ళు. లోపల ఎవరో ఉన్నారు. ఓ అర్జెంటా? పర్వాలేదు, I'll wait. అప్పటి నుంచి అదే చూస్తున్నా, నేను తాగట్లేదేంటా అనిదా సంగతి. రే కార్తిక్, చూడరా కల్పన నీలాగే ఏం తీసుకోవట్లేదు. నువ్వు 2 కూల్ డ్రింక్స్ తీసుకెళ్ళు, వెళ్ళి ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోరా. మూవ్ ఫాస్ట్. I am sorry కల్పన, తీసుకో. వద్దు, వెళ్ళు. ఫ్రెండ్స్, అబ్బా, ఎందుకు ఇంకా కోపం? ఫ్రెండ్స్ అని అన్నాను కదా. పోన్ పెప్సీ తేనా? పెప్సీ వద్దు, ఏమి వద్దు, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు ముందు. ఇంకా కోపం పోలేదా? అబ్బా, అట్లాంటిది ఏం లేదు కార్తిక్, అందరూ చూస్తున్నారు. చంపకు, వెళ్ళు. నా మీద కోపం లేదన్నావు కదా, అయితే తీసుకో. నువ్వు నా బుర్ర తినకు, సరేనా? నీకు పెద్ద దండం, వెళ్ళు. ఓకే ఉండు, మజా తీసుకొస్తాను, బాగుంటుంది. హే, ఏంటి స్వప్న ఇంకా రాలేదా? ఇట్స్ గోయింగ్ టు టేక్ సమ్ టైం. ఏమైంది అలా ఉన్నావు? ఈవినింగ్ క్లయింట్ మీటింగ్ కి ఆ బండోడితో వెళ్ళమని ఇన్సిస్ట్ చేస్తాను స్వప్న. తీసుకెళ్ళు, ప్రాబ్లం ఏముంది? వాడినా? నా వల్ల కాదు తల్లి. అంత ప్రాబ్లం అయితే స్వప్నకు చెప్పొచ్చు కదా. వాట్స్ ద బిగ్ డీల్? చెప్పాను, ఐ డోంట్ వాంట్ యు టు గో అలోన్ లేటర్ అంటోంది. వీడేంటి ఇటు వస్తున్నాడు? కార్తీక్ అంటే ఎందుకంత భయం వేస్తుంది నీకు? భయం కాదు, ఎలర్జీ, ఇరిటేషన్. కల్పన, ఎస్ క్లయింట్స్ ని కలవడానికి నన్ను నీతో వెళ్ళమని స్వప్న చెప్పింది. ఎప్పుడు బయలుదేరదాం? కార్తిక్, ఇవాళ ఈవినింగ్ ప్రెజెంటేషన్ ఉందని నాకు తెలుసు. ఓకే, నాకు ఫైనల్ టచెస్ ఇవ్వాల్సినవి ఉన్నాయి. అండ్ ప్లస్ ఐ హావ్ సమ్ రిపోర్ట్స్ టు ఫినిష్. సో ఎప్పుడు వెళ్ళాలో నేను చెప్తాను. ఓకే, అంతవరకు ప్లీజ్ నాకు కొంచెం స్పేస్. ఓకే, థ్యాంక్స్.
హాయ్ సండి. ఇక్కడేం చేస్తున్నావు? స్టూపిడ్ క్వశ్చన్. కూర్చో. థ్యాంక్ యూ. ఎందుకు ఏం తీసుకుంటావు? దట్స్ ఓకే, నేను తీసుకుంటాను. ఓకే. ఏ అంతా వన్ స్ప్రైట్ ఫర్ మీ. నా బిల్ కూడా క్లియర్ చేసాయి. హెవెన్. కోక్. ఓ యూ ఓపెన్ ఇట్ ఫర్ మీ. థ్యాంక్స్. ఎలా వచ్చావు? క్యాబ్ లో. ఏంటి డ్రాప్ చేస్తావా? యాక్చువల్లీ నాకు వేరే. ఇట్స్ ఓకే. నో నేను అలా అనలేదు. ఐ డ్రాప్ యూ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లైట్ తీసుకో. యాక్చువల్లీ నాకు పని ఏం లేదు. ఐ డ్రాప్ యూ. ఏంటి మరి అంత ఆలోచించావు? ఏ నిజం చెప్పు. లెవెల్ వేసావు కదా. ఇంకా మధ్యలో షాపింగ్ ఉంది, చూసుకుని వెళ్దాం. ఓకే ఓకే. నీకు విషయం తెలుసా? తెలీదు. యూ ద ఫస్ట్ గర్ల్ టు సిట్ ఇన్ మై న్యూ కార్. ఓ యు లక్కీ. మై ప్లెజర్. సండి, కల్పనకి రాత్రి బాగా లేట్ అవుతుంది. ఏదో క్లయింట్స్ తో అపాయింట్మెంట్ అట. ఐ నో, షీ కాల్ మీ. కాల్ చేసిందా? వన్ సెకండ్. ఓకే. ఇంపార్టెంట్. హలో స్వీట్. హే శాండీ, నాకు ఇవాళ ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. ఓకే. నువ్వు డిన్నర్ చేస్తే ఓకేనా? నా కోసం వెయిట్ చేయొద్దు. నో ప్రాబ్లం. I'll miss you. Okay, see you. Take care. Bye. Mwah. ఏంటిది? ఎవరు? శాండీ. దీనికి ఏమైంది? Will change. And he goes after that one, and it's 6. Anywho, I'll see you later. ఓకే Bye, Karthik. బాయ్. Bye. కార్తిక్, మనం ఇప్పుడు బయలుదేరితే విల్ రీచ్ దర్ ఆన్ టైం. కల్పన, Huh? అది ఈ రోజు నా వెహికల్ తీసుకురాలేదు. సో అంటే నీ వెహికల్లో నో వేస్. వెహికల్ తీసుకురావడం నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఎనీవేస్ 10 o'clock ప్లేస్ గుర్తుంది కదా? డోంట్ బి లేట్. సరే. నూడుల్స్. కార్తిక్, హే కల్పన, మీటింగ్ అప్పుడే అయిపోయిందా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 1:45. మీటింగ్ ఎన్నింటికని చెప్పాను? 10 o'clock. అవును, ల్యాప్టాప్ నా దగ్గర ఉంది కదా, ప్రెజెంటేషన్ ఎలా ఇచ్చావు? నీతో వర్కౌట్ అవ్వదని నాకు తెలుసు, అందుకనే ఒక స్పేర్ సీడీ పెట్టుకున్నాను. బాయ్. గాడ్. అమ్మా ఎవర్రా ఇది? కత్తిలా ఉంది. ట్రై చేద్దామా సరే? హే బేబీ, హలో హలో, మా ఫ్లాట్ ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఇద్దరే ఉన్నాం, వస్తావా? హే మిస్టర్, మైండ్ యూర్ లాంగ్వేజ్. ఓకే చూడు, నీకు బెంజ్ అంత గట్ట వర్కౌట్ అవ్వదు. నాది పక్కా పేమెంట్. ఇద్దరే ఉన్నాం, నో ప్రాబ్లం. ఏ నోర్ముయ్. ఇంకా లేట్ అయితే పెట్రోల్ ఇవ్వండి రావు సార్. హే హలో, నేను చెప్పేది నువ్వు. నిన్నే పెట్రోల్ ఇంకోళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది. త్వరగా వెళ్దాం పదా. హే, నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళకపోతే నేను అందరి నుంచి గొడవ చేస్తాను. నీకు ఎంత కావాలో చెప్పు. లేట్ అయితే మరి ఇబ్బంది అయింది. పదా. కార్తీక్, ఎవడో ఉన్నారా? కార్తీక్. కూర్చోరా కూర్చో. ఎవరు రాదే? ఓయ్, ఏమైంది? ఎవరు వాళ్ళు? టైర్ పంచర్ అయింది. వాళ్ళేదో క్యాబ్ కి ట్రై చేశాను, కనెక్ట్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం?
ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్దాం పదా ప్లీజ్. మరి నడవగలవా? బైక్ రేపు తీసుకుందాంలే. సరే. లిఫ్ట్ ఇచ్చుంటే నా వల్లే టైర్ పంక్చర్ అయిందని మళ్ళీ నన్ను తిట్టేదానివి. ఏంటిది? నువ్వు కూడా రా, జంప్ చేద్దాం, బాగుంటుంది. నో థ్యాంక్స్. మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత నీకు జంప్ చేయాలనిపిస్తే నేను వెనక్కి నడవలేను. గో హెడ్. నీకు మీ అక్క అంటే ఇష్టమా? నాకు నేనంటే ఇష్టం, ఆ తర్వాతే మా అక్క. ఏ నువ్వంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే. అలాగే నేనంటే నాకు ఇష్టం. వాట్ సో ఫన్నీ అబౌట్ ఇట్? ఎందుకు నవ్వుతున్నావు? యు నో వన్ థింగ్, తను తాను ఇష్టపడేవాడు తన పిల్లాన్ని బాగా చూసుకుంటాడంట. మా అక్క చెప్పింది. ఓ దూరమా ఇది నీ వైనమా దోబూచులే ఇక చాలించుమా చూసావటే ఓ పంతమా నీ వల్లనే ఈ బంధమా ఈ నిమిషం తనతో పయనం అనుకోని చిత్రమేనా అనుకోని చిత్రమేనా. అవును, మన రచనా పార్టీలో నేను ఇచ్చిన డ్రింక్ ఎందుకు తీసుకోలేదు? దేవుడా, వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. ఓహో, మనం ఫ్రెండ్స్ అవ్వలేం కదా. ఎందుకు? నువ్వేమో డస్కీ, నేనేమో ఫెయిర్. నువ్వేమో లీన్, నేనేమో ఫిట్. కానీ మన ఇద్దరిలో కామన్ థింగ్ ఉంది. ఏంటది? నా పేరు కేతో స్టార్ట్ అవుతుంది, నీ పేరు కేతోనే స్టార్ట్ అవుతుంది. అన్నట్టు టీవీ నేను చూసారా? ఏమైంది? అదే మన క్రియేటివ్ హౌస్ ఛానల్ లేదు, తన జాబ్ ని తీసారంట. ఏదో ఫ్రాడ్ చేసిందంటగా. ఇలాంటి పని ఏదో చేస్తుందని నేను ముందే అనుకున్నా. కల్పన, శాలిని అలాంటిది కాదు. ఎవరికి తెలుసు? ఏయ్, నీకేం తెలుసురా తన గురించి? హే, తన గురించి మీరిద్దరు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? ఓకే ఓకే, నాకు చాలా ఆకలిస్తుంది. అల్తాఫ్ నాకు ఏమైనా తీసుకురావా ప్లీజ్? హలో, సెండ్ మీ టు కాఫీ. ఐఎమ్ సారీ శాలిని, నేను విన్నాను. మురళి, ఈ రోజు క్రియేటివ్ హెడ్స్ టాప్ లో ఉండటానికి నేను పెట్టిన ఎఫర్ట్స్ నాకు తెలుసు. ఐ వర్క్ మై ఆస్ ఆఫ్. టుడే ఐ రిగ్రెట్ వర్కింగ్ ఫర్ సచ్ బాస్టర్డ్స్. నేను డబుల్ క్రాస్ చేశానని నన్ను తీసేశారు. సస్పిషన్. నేను చాలా ఆఫెండ్ అయ్యాను మురళి. యునో, అమ్మాయిల్ని పడుకోబెట్టి డీల్ సెట్ చేసిన రోజులున్నాయి. ఈ రోజు కంపెనీస్ ఆన్ ద టాప్ బికాస్ ఆఫ్ మీ. జస్ట్ బికాస్ ఆఫ్ మీ. ఐ నో దాట్. నేను ఇవాళ యుఎస్ వెళ్తున్నాను. ఇన్ ఏ మంత్ ఆర్ టూ ఐల్ బి బ్యాక్. వన్స్ ఐఎమ్ బ్యాక్ ఇన్ ద సిటీ ఐల్ డూ ద నీడ్ఫుల్. నువ్వు కూడా నన్ను అవాయిడ్ చేస్తున్నావా మురళి? బీ ప్రాక్టికల్ శాలిని. నిన్నందరూ ఒక చీట్ లా చూస్తున్నారు. డూ యూ నో దట్? ఇప్పుడున్న పొజిషన్ లో నేను రికమెండ్ చేసిన ఇట్ విల్ నాట్ వర్క్. ట్రై టు అండర్స్టాండ్ శాలిని. ఇట్స్ ఓకే మురళి, డోంట్ మైండ్. నేను తర్వాత కలుస్తాను. అట్లీస్ట్ కాఫీ. పర్వాలేదు, వస్తాను.